విడిచిపెట్టాడు. ఇక్కడే కథ చెప్తారు. ఇది భాగవతంలో లేదు, కథలు ఏవి దీంట్లో లేవు, భాగవతంలో లేవు, అబద్ధం అది. అటువంటి పిచ్చి పనులు చెయ్యడు శుక్రాచార్యుల వారు. ఇది భాగవతంలో లేదు, ఇది కల్పితం. ఇతర పురాణాల్లో కూడా ఉంది అన్నారు, ఎక్కడ కనిపించలే. ఇప్పుడు వామన చరిత్ర 2 పురాణాల్లో ఉందండి. ఒకటి వామన పురాణంలో ఉంది, ఒకటి భాగవతంలో ఉంది. ఈ 2 చోట్ల ఇది కనిపించలే. ఇంకెక్కడైనా ఉంటే ఉంటుందేమో, మరి కల్పిత గాథనో చమత్కారంగా చెప్పుంటారు. ఇక్కడ మనకు ఇళ్లల్లో కొమ్ము చెంబులు అలవాటు కదా, ఆ రోజుల్లో కూడా కొమ్ము చెంబు ఉండేనా ఎవరికి తెలుసు. దర్భపుల్ల పెట్టి పొడిచాడు అని, కన్నుపోయింది అని ఇవేవి ఇక్కడ లేదు. అంతే. బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని. నీళ్లు గడిగి ఆ పాదాల నీళ్లు పైన వేసుకొని ఆ పిల్లవాడికి కాశ్యపస గోత్రోద్భవాయ వామనాయ తుభ్యమహం సంప్రదదే నా మమ అన్నాడో లేదో, అక్కడ నా మమ ఎప్పుడైతే వచ్చిందో తద్వామనం రూపమవర్తదాద్భుతం హరేరణం తస్య గుణత్రయాత్మకం. భూహు ఖం దిశః. పెరుగుతున్నాడు. ఇంతింతై వటుడింతయై తానంతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై మహర్వాటిపైనంతై ధ్రువునిపైనంతై పెరిగి ఎంత సత్యలోకం వరకు వెళ్ళిపోయాడు. ఒక పాదంతో భూమి, ఒక పాదంతో అంతరిక్షమంతా వ్యాపించినటువంటి పరంధాముణ్ణి ఆశ్చర్యపోయారు చూచి. భగవానుడి చరణములో సత్యలోకంలో ప్రవేశించుట చూచి బ్రహ్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. భగవానుడి యొక్క పాదనక చంద్రకాంతి చేత బ్రహ్మధామము కలదప్పిందట. యమ నియమ న్యాయశాస్త్ర ఇతిహాస శిక్ష కల్ప గ్రంథ పురాణ సంహిత వేద ఆయుర్వేదాది ఉపవేదములు మొదలైనటువంటి సకలమైనటువంటి పురుషులు సత్యలోకవాసులు ఆ పాద పద్మములను చూచి ఆనందపడి పాద కమలముల యొక్క జలమును స్వీకరిస్తూ ఉన్నారట. బ్రహ్మ కడిగిన పాదము, అక్కడే కడిగాడు బ్రహ్మ. అన్నమాచార్యుల వారు రాస్తారు, బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మలోకానికి ఈ పాదం వెళ్ళగానే ఆహా ఈ పాదం ఇక్కడికి వచ్చింది కదా అని బ్రహ్మ గడిగాడని. చలధి వసుధ కొలచిన పాదము, భూమిని కొలచిన పాదము. కామిని పాపము కడిగిన పాదము, అహల్య యొక్క పాపాన్ని కడిగివేసినటువంటి భగవానుడి యొక్క పాదము. అది బ్రహ్మ కడిగిన పాదము. స్వామి యొక్క పాదాలు అలా పైకి వెళ్తూ ఉంటే బ్రహ్మాదయో లోకనాథ, పరమపురుషుణ్ణి పూజిస్తూ ఉన్నారు. త్రిపాద భూమి విషయమగగుటచే కపటయాసన చేత ఇలా పెరిగాడనుకోని ఈ బలిచక్రవర్తి యొక్క రాక్షసులంతా యుద్ధానికి వస్తే వారందరినీ వరుణపాశాలు అడ్డుకున్నాయి. ఆ తరువాత వామనుడు అడుగుతున్నాడు, ఒరేయ్ బలి, పదాని త్రీని దత్తాని, 3 అడుగులు ఇస్తా అన్నావు, 2 పాదాలతో అయిపోయింది, 3వ పాదం ఎక్కడరా అని అడిగాడు. అంటే బలిచక్రవర్తి అన్నాడు, ఎక్కడ పెడతావు, ఇంకా అయిపోయింది, ఏ లేదు, ఉన్నదంతా ఊడ్చుకుపోయాడు 2 పాదాలతో, ఇక 3వ పాదం ఎక్కడ పెట్టడానికి లేదు వీలు. అందుకే బలిచక్రవర్తి ఆలోచించి యద్యుత్తమ శ్లోక భవన్నమేరితం వచోవ్యలీకం సురవర్య మన్యతే కరోమృతం తన్న భవేత్ ప్రళంబనం పదం తృతీయం కురు శీర్షి మే నిజం అంటున్నాడు. నా వాగ్దానమును మిథ్యగా తలంచినచో నేను దానికి సత్యత్వమును కలగజేస్తాను. హే ప్రభో, నా మాట ఏమాత్రము మిథ్య కాదు. నీవు
నా శిరస్సున నీ తృతీయ పాదాన్ని పెట్టు అన్నాడు. 2 అడుగులతో భూమండలాన్ని ఆకాశాన్ని కొలిచిన తరువాత ఒక అడుగు బలిచక్రవర్తి తల సరిపోతుందా? దీనిలో అంతరార్థం ఏమిటి అంటే బలి తనకు తాను సమర్పించుకున్నాడు, సరెండర్ అయిపోయాడు. అందుకే శ్రవణం, కీర్తనం, ఈ 9 భక్తి లక్షణాలు చెప్పుకున్నాం కదా. స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆ ఆత్మనివేదన భక్తికి దృష్టాంతమే ఈ బలిచక్రవర్తి. తనను సమర్పించుకున్నట్ట, ఇంకా నా చేతిలో లేదు, నేనే నీకు ఇవ్వబడుతున్నా, నువ్వేం చేస్తే అది. ఇదిగో నీ పాదం తీసి నా శిరస్సు మీద పెట్టు అనగానే భగవానుడి పాదం ఆ శిరస్సు మీద పెట్టి, ఇంకా నువ్వు ఈ లోకాల్లో ఉండవలసిన పని లేదురా, నీ యొక్క భక్తికి నేను మెచ్చి తిని నీవు వచ్చేటువంటి కల్పంలో ఇంద్ర పదవికి నీవు అర్హతను సంపాదించావురా బలి అని, అంతవరకు నీవు చిరంజీవిగా ఈ లోకంలో నా సేవ చేస్తూ ఉండు అని అప్పటికప్పుడు ఆ బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద కాలు పెట్టి ఒక్కసారి తొక్కేస్తే ఆయన డైరెక్ట్ వెళ్ళి సుతల లోకంలో పడ్డాడు. ఇప్పటికీ ఉన్నాడు, సుతలంలో ఉన్నాడు బలిచక్రవర్తి. కథ వింటున్నాడు ఇప్పుడు. చిరంజీవి అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్శ్చ విభీషణః కృపశ్చ పరశురామశ్చ సప్తైతే చిరజీవినః సప్తైతాన్ సంస్మరేన్ నిత్యం మార్కండేయమతాష్టమం జీవేతు వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః. ఎవరైనా పిల్లల మీద జన్మదినం రోజున అక్షతలు వేస్తే ఈ శ్లోకం చెప్పి అక్షతలు వేయాలి. సప్త చిరంజీవుల అనుగ్రహంతోనే మన జీవితం. వీళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అశ్వత్థామ ఉన్నాడు, బలి ఉన్నాడు. ఈ బలిచక్రవర్తి ఎప్పుడు వస్తాడో తెలుసా పైకి? తెలుసా మీకు ఎవరికైనా? బలిచక్రవర్తి సంవత్సరంలో ఒకసారి పైకి వస్తాడు. ఎప్పుడు? బలిపాడ్యమి, దీపావళి తెల్లారి ఆయన పైకి వస్తాడు. అందుకే బలిపాడ్యమి అంటారు. బలిపాడ్యమి రోజున బలిచక్రవర్తి భూలోకంలో వచ్చి తిరిగి విష్ణు దర్శనం చేసుకుంటాడని ఓ కథ. ఆయన రాజ్య పరిపాలన చేయటానికి అనుకూలమైన రోజట ఆ రోజు. కాబట్టి ఆయన పేరుతో ఒక పండుగ వచ్చింది, బలిపాడ్యమి. ఇప్పటికీ ఉన్నాడు మహానుభావుడు. ఎందుకున్నాడు అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు ఆయన. వచ్చే కల్పానికి ఇంద్రుడు ఆయన, వచ్చే కల్పానికి బ్రహ్మ ఎవరు? ఆంజనేయుడు. అందుకే చిరంజీవులు వీరు. ఆంజనేయుడికి పోస్ట్ ఇచ్చారు. అంటే వచ్చే కల్పం, ఈ కల్పం పేరేమిటి? శ్వేతవరాహ కల్పం. వచ్చే కల్పానికి ఈ కల్ప దేవతలంతా మార్పు వస్తారు. అప్పుడు బలిచక్రవర్తికి ఇంద్రుడి పోస్టు ఫిలప్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇంద్రుడు అనేటువంటిది ఒక పదవి తప్ప వ్యక్తి కాదు. వ్యక్తులు మారుతూ ఉంటారు ఇంద్ర పదవికి. ఒకసారి నహుషుడయ్యాడు, ఒకసారి బలిచక్రవర్తి. కాబట్టి బలిచక్రవర్తిని పంపిస్తాడు. సుతలలోకంలో ఇప్పటికీ ఉంటారట. కాబట్టి ఇంకా ఒక అదృష్టం కూడా ఇచ్చారు. ఈ పురాణంలో లేదు కానీ ఇతర పురాణాల్లో చెప్పారు. వామన పురాణంలో ఉంది. భగవానుడు బలిచక్రవర్తి యొక్క భక్తికి మెచ్చి అతనికి కాపలాగా కూడా కొన్ని రోజులు ఉన్నట్ట. అంత గొప్ప భక్తుడు. సర్వస్యాత్మ సమర్పణో బలిరభూతు అంటారు. సర్వస్వాత్మ సమర్పణో బలిరభూతు. సకలమైనటువంటి తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి బలిచక్రవర్తి. యయిదం దేవదేవస్య హరేరద్భుత కర్మణః అవతారానుచరితం శృణ్వన్ యాతి పరాంగతిం
క్రియమానే కర్మనీదం దైవే పిత్రియేత మానుషే యత్ర యత్రానుకీర్త్యేత తత్తేషాం సుకృతం విదుః. ఎప్పుడైనా విశేషమైన పర్వదినముల యందు, పూజల యందు, ఎప్పుడైనా విశేషమైన దానాలు ఇచ్చే రోజున, మన ఇంట్లో శ్రాద్ధకర్మ పెట్టేటువంటి రోజున ఈ చరిత్రము కీర్తించబడితే ఆ కర్మలో ఏదైనా దోషాలు ఉన్నప్పటికీ ఆ కర్మ శుద్ధి కావించబడుతుంది ఈ చరిత్ర వల్ల అని దీనికి ఒక ప్రయోజనాన్ని ఇచ్చారు. కాబట్టి మంచి మంచి రోజుల్లో ఈ చరిత్రను వినటం, ఈ చరిత్రను పారాయణం చేయటం చాలా మంచిది అని చూపించారు. ఆ తరువాత శుకభగవానుడు పరీక్షిత్తుకు భగవానుడి యొక్క అవతార ప్రస్తావన చేస్తూ మత్స్యావతారాన్ని చెప్పాడు. ఒక రాజర్షి పైన అనుగ్రహం చూపించటానికి ఎవరు ఆ రాజర్షి? మహాకల్పంలో సూర్యపుత్రుడైనటువంటి శ్రాద్ధదేవుడు అనే పేరుతో ఖ్యాతి చెందినటువంటి వాడు. వాడిని నిలబెట్టడానికి మత్స్యావతారాన్ని ధరించాడు. రాజర్షి అయినటువంటి సత్యవ్రతుడు నారాయణుని గూర్చి తపస్సు చేశాడు. కృతమాల నదిలో తర్పణాలను విడుస్తూ ఉంటే ఆయన ఒక జలములో శఫరి అనే ఒక చేప కనిపించింది. ఆ చేపను జలంలో విడిచిపెడితే చివరికి అది బ్రహ్మాండమైనటువంటి మహామత్స్యంగా మారిపోయింది. భగవానుడి యొక్క అవతారం అని తెలుసుకొని త్వరలోనే మహాప్రళయం సంభవిస్తుంది అని బీజరాశితో సమస్త ఓషధులతో నిండి ఉన్నటువంటి నౌకను ఏకశృంగ మత్స్య రూపంతో లాగుతానని చెప్పి అంతర్హితుడయ్యాడు. ఈ సత్యవ్రత రాజే ప్రస్తుత కల్పంలో వైవస్వత మనువుగా కూడా కీర్తించబడ్డాడు అని ఈ మత్స్యావతార వైభవాన్ని చూపించారు. ఆ తరువాత దేవతల యొక్క అనేక విశేషాంశాలు చెప్పి సూర్యవంశ మహారాజుల యొక్క చరిత్ర చూపించారు. ఈ సూర్యవంశానికి మూల పురుషుడు వైవస్వత మనువు. అతని పుత్రుడు నభగుడు. వానికి నాభాగుడు అనేటువంటి వాడు పుట్టాడు. శంకరుని అనుగ్రహము చేత నాభాగుడికి అంబరీషుడు పుట్టాడు. అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు. అందుకే అంబరీష, అంబరము అంటే ఆకాశము, ఈశ అంటే ఈశ్వరుడు. ఆకాశము లోపల ఉన్నది, బయట ఉన్నది. ఎవనికి లోపల బయట అంతటా ఈశ్వరుడు ఉన్నాడో అతడే అంబరీషుడు అన్నారు. నలువైపులా ఎవరికి పరమాత్మ కనిపిస్తూ ఉంటాడో అతడే అంబరీషుడు అంటాడు. జ్ఞాన మార్గములో ఇంద్రియములనేటువంటి ద్వారాలు మూసుకొని ఉన్నప్పుడు భక్తి మార్గమున సర్వేంద్రియములో భగవానుని యొక్క మార్గంలో లగ్నం కావాలి అనుకున్నప్పుడు ఉపవాసాది దీక్షల చేత ఆ ఇంద్రియములను భగవదర్పణం చెయ్యటానికి కావలసిన శక్తిని పొందినటువంటి గొప్ప తపస్వి అంబరీష చక్రవర్తి అని అంబరీషుడి యొక్క కథను చూపించాడు. ఒకసారి అంబరీషుడు కృష్ణ భగవానుడి ఆరాధన నిమిత్తమై ఒక సంవత్సరము ఏకాదశి వ్రతం చేయబూనాడు. కర్మేంద్రియ పంచకాన్ని, జ్ఞానేంద్రియ పంచకాన్ని, మనస్సును భగవానుని యందు లగ్నం చేసేటువంటి రోజే ఏకాదశి అన్నారు. ఆ ఏకాదశి రోజున యథావిధిగా చేసి ద్వాదశి నాడు పారణ చేద్దామనుకుంటే దుర్వాస మహర్షి వచ్చి అడ్డు తగిలాడు. అప్పుడు దుర్వాసుణ్ణి పూజించి భోజనం పెడతానంటే ఆయన స్నానానికి వెళ్తా అని చెప్పి అక్కడ ప్రతీక్ష చేస్తే పెద్దల యొక్క ఆజ్ఞ చేత జలపానం చేస్తే దుర్వాస మహర్షికి కోపం వచ్చి శాపం ఇవ్వబోతే ఆ శాపాన్ని
భగవానుడే స్వీకరించి భగవానుడు 10 అవతారాలు ఎత్తటానికి కారణభూతుడయ్యాడు అని ఒక కథ. ఇది భాగవతంలో లేదు. భాగవతంలో ఇంకో పద్ధతిలో ఉంది. ఒక రాక్షసిని ప్రయోగించాడు. కృత్య అని చెప్పారు. ఆ కృత్యను ప్రయోగించేసరికి అంబరీషుడు భగవంతుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు సుదర్శన చక్రం వచ్చి అంబరీషుణ్ణి కాపాడింది. దుర్వాస మహర్షి యొక్క గర్భభంగం చేసింది అని అంబరీషుడి యొక్క కథ ఒక దీక్షలో ఎన్ని అడ్డంకులు వస్తాయో మనకు చూపించారు. ఆ తరువాత గంగను భూమిని పైకి తీసుకురావటానికి అంశుమానుడి యొక్క కుమారుడైన దిలీపుడి తర్వాత వాడి కొడుకైనటువంటి భగీరథుడు తపస్సు చేశారు. 3 పురుషుల పుణ్య సంపద వల్ల గంగావతరణం జరిగింది అని గంగావతరణ ఘట్టాన్ని చెప్పాడు. ఆ వంశంలోనే అజుడికి దశరథుడికి శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అనేటువంటి 4 కుమారులు పుత్రకామేష్టి యాగం వల్ల అవతరించారు. అందరికంటే పెద్దవాడు రామచంద్రమూర్తి, శ్రీరామచంద్రుడు. విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహము చేత కళ్యాణాన్ని జరిపించుకొని సీతమ్మ వారితో కలిసి 12 సంవత్సరాలు అయోధ్యలో సీతారాములు అద్భుతంగా సంచారం చేస్తే 13వ సంవత్సరం కైకేయి అనేటువంటి ఆవిడకు మందర యొక్క దుర్బోధం వల్ల దుర్బుద్ధి పుట్టి దశరథుడి యొక్క కామవాసన మూలంగా శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్తాడు. అరణ్యంలో సీతారాములు లక్ష్మణస్వామి వెళ్తూ ఉంటే అక్కడ ఋషులందరూ కూడా కోరితే 14,000 మంది రాక్షసుల సంహారం చేస్తే అప్పుడు శూర్పణఖ అనేటువంటి ఒక రాక్షసి రామ సౌందర్యాన్ని చూచి మోహిస్తే దానికి ముక్కు చెవులు కోసి శృంగభంగము లక్ష్మణస్వామి చేస్తే అది వెళ్ళి రావణాసురుడికి చెబితే రావణాసురుడు మారీచుణ్ణి ప్రయోగించి సీతమ్మ వారిని మోసం చేసి అపహరణ చేస్తే సీతమ్మను వెతుకుతున్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కిష్కిందకు చేరి కిష్కిందా పట్టణంలో వాలిని చంపి సుగ్రీవుడికి వానర రాజ్య పట్టాభిషేకం చేసి సుగ్రీవుడి యొక్క సహాయంతో నలువైపుల వానరులందరినీ పంపిస్తే దక్షిణం వైపుకు వెళ్ళినటువంటి మతిమంతుడు బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన భయంకర లవణ సముద్రాన్ని అవలీలగా లంకించి జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని దర్శించి సీతమ్మకు దివ్యమైనటువంటి ఆభరణాన్ని అంగుళీకాన్ని ఇచ్చి సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని స్వీకరించి లంకాపట్టణంలో ఉన్నటువంటి అశోకవనాన్ని తగలబెట్టి ఆ ఆంజనేయ స్వామి రావణాసురుడికి బుద్ధి చెప్పి ఆ తరువాత లంకాపట్టణం నుంచి దాటి బయటకు వచ్చి శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ కుశలవార్తను చెప్పి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో నీలాది మహాయోధులు ముహూర్తం పెడితే భయంకరమైనటువంటి సముద్రం మీద వారధి కట్టుకున్నటువంటి శ్రీరాముడు లక్ష్మణుడు విభీషణుడి యొక్క సహాయంతో లంక గుట్టును తెలుసుకొని పాల్గొన బహుళ అమావాస్య రోజున కుంభకర్ణాది రావణాసుర సంహారాలను జరిపి అగస్త్యుడిచ్చినటువంటి చక్కటి ఆదిత్య హృదయ ఉపాసనతో రావణాసుర సంహారాన్ని చేసి అగ్ని పరీక్ష ద్వారా సీతమ్మను స్వీకరించి చిత్రకూట పర్వతానికి వచ్చి నందిగ్రామంలో ఉన్నటువంటి భరతుణ్ణి తీసుకొని అక్కడి నుంచి తిరిగి అయోధ్య పట్టణానికి వచ్చి ఏ పుష్యమీ నక్షత్రంలో ముహూర్తము కోల్పోయారో ఆ పుష్యమీ నక్షత్రమే మరల పట్టాభిషేకానికి ముహూర్తం పడితే వశిష్ఠ వామదేవ జాబాలి కాత్యాయన మార్కండేయ మొదలైనటువంటి మహర్షులంతా రాముణ్ణి శ్రీరామం రత్నమయే పీఠే రాముణ్ణి పుష్యమీ నక్షత్రంలో సీతమ్మ వారిని కూర్చుండబెట్టి అద్భుతంగా పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపిస్తే ఆ పట్టాభిషేక మహోత్సవం తరువాత దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి ఈ జగత్తుకు మానవ ధర్మ నిరూపణ చేసి ఆచరించినటువంటి ధర్మములను మనకు ఆచరించేట్టుగా చూపించినటువంటి మహా అద్భుత ఉత్కృష్ట దివ్య వైభవ అవతారమే శ్రీరామచంద్రమూర్తి అవతారము అని శుకుడు రామచరిత్రను సంక్షిప్తంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్రను
పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. అందుకే రాముడు లేనిదే విశ్రాంతి లేదు. జీవుడు విశ్రాంతి కోరుతాడు, జీవుడు శాంతిని ఉపాసిస్తాడు. అందుకే రాముడి మర్యాద కనుక మనం పాటిస్తే జీవితంలో నిజమైన శాంతి మనకు దక్కుతుంది. అది రామావతారం వల్ల. అందుకే లక్ష్మణుడు వైరాగ్యము, సీత పరాభక్తి స్వరూపము, రాముడు పరమాత్మ అని శుకభగవానుడు రామాయణ తత్వాన్ని చెప్పి ఆ తరువాత యయాతి యొక్క చరిత్రను చెప్పి ఆ చరిత్రలోనే అద్భుతమైనటువంటి త్యాగబుద్ధి కలిగినటువంటి రంతిదేవ మహారాజు యొక్క చరిత్రను కూడా చెబుతాడు. రంతిదేవుడి చరిత్ర చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. కొన్ని మధురాంబువులు ఉన్నవి. అంటే ప్రాణాపాయ సమయం వచ్చినప్పుడు కూడా త్యాగం అనేటువంటిది మానవుణ్ణి ఎలా కాపాడుతుంది. రంతిదేవుడు తన ప్రాణాలను కూడా కష్టముల పాలు చేసి తన ఆహార పానీయాదులను సమస్తము ఇతరులకు ఇచ్చి ఆ కర్మకాండ చేతనే, త్యాగబుద్ధి చేతనే భగవానుణ్ణి గెలుచుకున్నటువంటి కథ కూడా వివరించి ఆ తరువాత యదువంశము యొక్క రాజచరిత్ర వివరించారు. మొత్తం 24 అధ్యాయముల యందు ఈ 961 శ్లోకములతో అద్భుతంగా అలాగే యదువంశ చరిత్రనంతా వివరించినటువంటి శుకభగవానుణ్ణి పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు, స్వామి అద్భుతమైనటువంటి చరితమునంతా వివరించారు. యాదవ వంశంలో ఆ మహారాజు అవతరించి ఏ కర్మలు చేశాడు, ఏ విషయాలు చేశాడు అవి కూడా చెప్పండి అంటే అప్పుడు చెప్పటం మొదలు పెట్టాడు. ఇక్కడి నుంచే మనకు దశమస్కంధం ప్రారంభం. ఒక నిమిషంలో దశమస్కంధాన్ని ప్రారంభం చేసుకుందాం. రామనామాన్ని 2 నిమిషాలు ఉచ్చరించి రామనామం తరువాత, ఎందుకంటే రామనామం చేస్తేనే కృష్ణుడు కదులుతాడు, లేకపోతే కృష్ణయ్య కదలడు అని చెప్పారు. కాబట్టి రామనామంతో కృష్ణుణ్ణి ఆహ్వానిద్దాం. ఇంకా 2-3 నిమిషాల్లో దశమస్కంధ ప్రారంభం చేసుకుందాం. బోలో శ్రీకృష్ణ భగవానికి, రాజా రామచంద్ర భగవానికి. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे. हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. राजा रामचंद्र भगवान की. श्रीराजोवाच कथितः वंश विस्तारः भवता सोमसूर्ययोः, राज्ञांश्च उभयवंश्यानां चरितं परमाद्भुतम्. अवतीर्य यदोर्वंशे भगवान् भूतभावनः, कृतवान् यानि विश्वात्मा तानि नो वद विस्तरात्. हे शुक, చంద్ర సూర్య వంశముల యొక్క విస్తృతమైనటువంటి కథలను మాకు చెప్పావయ్యా.
భూతభావనుడు విశ్వాత్మకుడు కృష్ణుడు యాదవ కులంలో అవతరించి ఏ లీలలు చేశాడో అవి కూడా చెప్పండి అన్నారు. భగవంతుడి కథలు వింటే ఆకలి దప్పుకలు పోతాయి. నివృత్తతర్షైరుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్. ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవానుడి కథలు చెవులకు మాధుర్యాన్ని కలిగింపజేసేటువంటివి. శ్రౌత పరంపరగా సాధితమై గురుముఖము నుండి వెలువడి అటువంటి కథలనే మాననీయ మహత్తర మహర్షులు నిరంతరం సేవిస్తూ ఉంటారు. అట్టి కథలు వింటే ఆకలి ఉంటుందా, దప్పిక ఉంటుందా, చిత్తం ఉంటుందా, చిత్తము లగ్నము కాదా? స్వామి చెప్పండి స్వామి అంటే శుకుడన్నాడు, భేష్. సమ్యకు వ్యవసిత బుద్ధి, నీ బుద్ధి చాలా మంచిదై పరీక్షిత్తు. వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రోన్ స్తత్పాద సలిలం యథా. విష్ణుపాదోద్భవమైనటువంటి గంగ ఏకకాలంలో ముగ్గురుని పవిత్రుల్ని చేసినట్టు వాసుదేవ చరిత్ర కూడా ముగ్గురుని తృప్తులుగా మారుస్తుంది. వక్తను, ప్రశ్నించేవాడిని, శ్రోతను. ఒకసారి గర్వితులు కపటరాజ రూపధరులైనటువంటి అసురులంతా భూమిని నిండగా ఆ భారాన్ని భరించలేని భూదేవి గోరూపంలో బ్రహ్మను స్తుతించింది. భగవంతుడు చెప్పాట, నేను అతి త్వరలో రాబోతున్న వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః. అక్కడికి వచ్చేస్తా. నాకంటే ముందుగా విష్ణోర్మాయా భగవతి యయా సమ్మోహితం జగత్ ఆదిష్టా ప్రభునాంశేన కార్యార్థే సంభవిష్యతి. యోగమాయ లేనిది భగవానుడు కదలడు. అందుకే యోగమును ప్రసాదించే మాయ యోగమాయ. భాగవతంలో రెండు రకములైన మాయ, ఉన్ముఖమోహిని మాయ, విముఖమోహిని మాయ అని మాయ రెండు రకాలుగా వర్ణించారు. ఉన్ముఖమోహిని మాయ గోకులంలో చేసిన క్రీడలన్నీ ఈ మాయ అధ్యక్షతన జరిగాయి. విముఖమోహిని మాయ బహిరంగ జడరూప మాయారూపం. గోకులంకు బయట జరిగినటువంటి మాయ అంతా ఈ విముఖమోహిని మాయ. అందుకే ఇక్కడ అన్నారు, ఏ మాయ చేత అప్రాకృతము ప్రాకృతము అని రెండు రకములుగా ఉన్నటువంటి జగత్తు మోహిత మగుచున్నదో ఆ భగవత్ శక్తియే విష్ణుమాయ. సర్వ జగత్తును మోహపరిచేటువంటి మాయ భగవంతుడి ఆజ్ఞను స్వీకరించి, ఎందుకంటే మాయ ఉంటేనే ప్రపంచ నిర్మాణం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం కనిపిస్తున్నది అంటే దేనివల్ల కనిపిస్తోంది? ప్రపంచం మాయ వల్లే కనిపిస్తుంది. మాయ లేకపోతే ప్రపంచంలే. అయితే ఈ మాయ వల్ల బలహీనపడేది ఎవరు? మనమే. ఆయన మాయకు లొంగడు. అందుకే మొదటి శ్లోకం మీరు తీసుకోండి. మొదటి శ్లోకంలోనే దీని యొక్క తాత్పర్యం చూపించారు.
జన్మాద్యస్య యతోన్భయాదితరతశ్చార్థేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృధాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. నిరస్తకుహకః అంటే మాయకు లొంగనటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మాయాస్వరూపం ఉంటేనే కదా ఈ జగత్తునంతా ఆడించేది. అందుకే తనకంటే ముందుగా యోగమాయను పంపిస్తాడు. ఏ యుగంలోనైనా ఏ కథలోనైనా మాయ లేనిది కథ లేదు. రామావతారంలో సీతమ్మగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, యోగమాయగా, మహాభారతంలో ఆవిడే ద్రౌపదిగా, ఆ తల్లే 3 రూపములతో 3 గుణరూపములతో సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరీ. లలితా సహస్రం. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప. భగవానుడు చెప్పాట, మాయ వెళ్తుంది, పని చేస్తుంది, మీరంతా నిశ్చింతగా ఉండండి. ఇక మాయ ఎక్కడ మొదలైందో మీరు చూడండి. అడుగడుగునా మాయయే కృష్ణావతారం. మధురా నగరంలో శూరవంశీయుడైనటువంటి వసుదేవుడు వివాహం చేసుకొని దేవకితో కూడి ఇంటికి పోతున్నాడు. ఉగ్రసేనుడి కొడుకైనటువంటి కంసుడు రథాన్ని నడుపుతూ ఉన్నాడు. దేవకీదేవిని సంతోషపెడుతూ దేవకుడు చాలా మంచి కానుకలిస్తాడు. రథం ముందుకు పోతూ ఉంటే కొద్ది దూరం పోగానే ఒక ఆకాశము నుంచి ఒక వాక్కొచ్చి, ఒరే పిచ్చివాడా కంసా, అస్యాస్త్వాం అష్టమో గర్భో హంతాయాం వహసే బుధా. ఓరి మూర్ఖుడా, ఎవరిని నీవు రథం మీద కూర్చుండబెట్టుకొని తీసుకొని వెడల్చున్నావో ఆమె 8వ గర్భంలో పుట్టేటువంటి వ్యక్తే నీ ప్రాణములను హరించును. ఇది మాయ. ఇప్పుడు మీ అందరికి డౌట్ రావాలి, మాయ చెప్పక పని చేయొచ్చు కదా. ఇప్పుడు చెప్పకుండా పని చేస్తే హాయిగా దేవకి ఇంటికి పోయేది, వసుదేవుడు సంసారం చేసేవాడు, ఎవరికి తెలియకుండా 8 సంతానాలు అయ్యేవి. ఆ 8వ వాడు వచ్చేది, చంపేది. ఈ చెరసాలు ఏమిటి, ఇదేమిటి, ఈ అశరీర వాక్కుకేం పని లేదా, మధ్యలో వచ్చి చెప్పుడెందుకు, పేపర్ లీక్ చేయడం ఎందుకు, వీళ్ళకి కష్టాలు ఇవ్వడం ఎందుకు, అసలు పుట్టేటువంటి వాడు జైల్లో పుట్టడం ఎందుకు, ఏమిటి కథ, అవసరమా ఇదంతా మనకు అనిపిస్తుంది. ఇది లేకపోతే కథే లేదు. మాయ ఇదే. మాయ అంటేనే ఇది. యోగాన్ని ఎవ్వడు తప్పించలేడు అని చెప్పటానికి అడుగడుగున కృష్ణావతారంలో నిదర్శనాలు కనిపిస్తాయి. రాముడిలాగా పుట్టాడా పాపం కృష్ణుడు? కృష్ణుడి పుట్టుక నుంచి సంచలనమే. బాహుబలి సినిమా లాగానే ఉంటుందని చెప్పారు ఎవరో. ఇలా చెబితే కానీ పిల్లలకు అర్థం కాదు, కర్మ. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుండి అద్భుతమే. రాముడిది ఏమీ లేదు చూడండి. అందుకే రాముడికి బాల్య లీలలు లేవు. లీల అంటేనే కృష్ణుడు. అందుకే 2 అవతారాలను
అప్పయ్య దీక్షితుల వారు చెప్తారు. అప్పయ్య దీక్షితుల వారు అంటారు, లీలామానుష విగ్రహ కృష్ణ, మాయామానుష విగ్రహ రామ. చాలా బాగా రాస్తాడు ఆయన. మాయామానుష విగ్రహుడు రాముడు, లీలామానుష విగ్రహుడు కృష్ణుడు. అందుకే ఇదంతా లీల. ఎప్పుడైతే అశరీర వాక్కు చెప్పిందో రథం ఆగింది. అప్పటి వరకు చెల్లే నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు ప్రేమ, ఇవ్వి అవ్వి గుడ్డు గూజు అని చెప్పినటువంటి కంసుడికి ఎప్పుడైతే ఈ చెల్లెలి గర్భములో 8వ వాడుని ప్రాణాలు తీస్తాడనేసరికి ప్రేమ మొత్తం పోయింది. పోయి జుట్టు పట్టుకొని లాగేశాడు. పెద్ద కత్తి పెట్టి నరికేస్తా అని కూర్చున్నాడు. దేవకినే చంపేస్తే ఇక 8 లేదు, గర్భం లేదు అన్నాడు. అప్పుడు వసుదేవుడు కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకొని కంసుడి కాళ్ళు పట్టుకున్నప్పుడే ఒక ఆయనకు నచ్చలే. అందుకే ఆయన ఒక కథ రాసుకున్నాడు, వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని. కానీ వసుదేవుడు ఎక్కడ గాడిద కాళ్ళు పట్టుకున్నది లేదు. ఇది కథ తెలుగులో. ఇది కూడా ధర్మసందేహం అడిగారు, ఎప్పుడు పట్టుకున్నాడండి వసుదేవుడు గాడిద కాళ్ళు అని. అందుకే చెప్తున్నాను, ఈ చిన్న చిన్న విషయాలు చాలా గమ్మత్తుగా చెప్తారు. వసుదేవుడు గాడిద కాళ్ళు ఎప్పుడు పట్టుకోవాలి. దీనికి ఒక కథ చెప్పారు హరిదాసులు కూడా. ఆయన కృష్ణుని బయటికి తీసుకొని వస్తున్నప్పుడు జైలు బయటనే గాడిద కనిపించింది, ఓన్ర పెట్టిందట. నీ దండం పెడతానే ఓన్ర పెట్టకే, నీ కాళ్ళు మొక్కుతా, బాంచన్ నీ కాళ్ళు మొక్తా అన్నట్టుగా కాళ్ళు పట్టుకున్నాడు అని ఒక హరిదాసు చెప్పినట్టు వినికిడి. బాంచన్ కాళ్ళు మొక్తా అంటే తెలంగాణలో ఫేమస్, ఉత్తర భారతదేశంలో ఎవరికి తెలుస్తుంది? కాబట్టి ఇదేది కథ, ఇవేవి భాగవతంలో లేవు. వసుదేవుడు కాళ్ళు పట్టుకున్నది ఎవరికి? కంసుడికి పట్టుకున్నాడు. చెప్తున్నాడు ఏమని? బావా, మృత్యువుకు దేవకికి సంబంధం లేదు బావా. మృత్యు జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ధశతాంతేవ మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః. దేహే పంచత్వమాపన్నే దేహీ కర్మానుగోవశః దేహాంతరమనుప్రాప్య ప్రార్థనం త్యజతే వపుః. చూడండి, మృత్యు జన్మవతాం వీర, మరణము ఎప్పుడు సంభవిస్తుంది, మరణానికి కాలం ఎప్పుడు అని. మరణం ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని చెప్పడం కుదరదు. ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, ఏ రూపంలోనైనా రావచ్చు. ఈ క్షణమే మనది, ఆ క్షణం మనది కాదు. ఇప్పుడైతే మీ అందరికీ తెలుసు, ఇవన్నీ ఈ సంవత్సరంలో మంచి మంచి పాఠాలకు వచ్చే అందరికీ. నిన్నటి వరకు నవ్వుతూ ఉన్నటువంటి వాడు తెల్లవారి, అందుకే ఈ మధ్య చూడండి పొరపాట్లు ఎట్లా జరుగుతాయి అంటే, నేనే పొరపాటు చేశాను. ఫేస్బుక్లో రోజు ఎవరి ఫోటోలో పెట్టడాలు, ఈ వాట్సాప్ స్టేటస్లో ఫోటోలు పెట్టడాలు, ఈ ప్రతి ఫోటో పెట్టడంతో ఒకటి పోయినట్టు లెక్క. చివరికి అలవాట్లో పొరపాటుగా ప్రతిదానికి చూడండి, మీరు ఫేస్బుక్లో రిప్ అని పెడతారు. రిప్, రెస్ట్ ఇన్ పీస్ అయిపోయింది. ఇంటికి పోవుడు, మందలించడాలు లేవు. కరోనా టైంలో మందలించడాలు ఇవేవీ లేవు. ఏదైనా ఫోన్లోనే అయ్యో పోయినారా పాపం జాగ్రత్త అని చెప్పడం అంతవరకే. దగ్గరికి వచ్చేది లేదు, పోయింది లేదు. అందుకే పలకరింపులు పోయాయి, పరామర్శలు పోయాయి, అన్నీ పోయాయి. ఈ టైంలో ఏమైపోయింది, ఒకటి పుట్టినరోజు అని ఫోటో పెట్టాడు,
పైన జన్మదిన శుభాకాంక్షలు ఎవరు చదువుతారు? ఫోటో పెట్టగానే అందరికి అలవాటు రిప్ 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 అని పెట్టడం. వాడి పుట్టినరోజు నాడు వాడికి ఒక 100 రిప్పులు వచ్చాయి. అలవాటు. అంటే ఈ మధ్య చావు ఫోటోలు చూసి చూసి పుట్టినరోజు ఫోటోలకు కూడా తేడా లేకుండా అంతమంది పోయారు ఈ మధ్యకాలంలో. ఎవరు ఎలా పోతున్నారో తెలియదు. అందులో ఈ సెకండ్ వేవ్ అన్నారు, ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు. మళ్ళీ ఏమిటో తెలియదు. అది వస్తుందో తెలియదు, రాదో తెలియదు. వాతావరణ శాఖ వాళ్ళు వర్షం వస్తుంది అని చెప్తే రాదు. అలాగే గవర్నమెంట్ థర్డ్ వేవ్ వస్తుంది అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే రాదు అని అనుకుంటున్నారు. సెకండ్ వేవ్ రాదు అని ఎవరు చెప్పలే, కానీ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. కాబట్టి వచ్చును, రావచ్చును, రాకపోవచ్చును. ఏదైనా జాగ్రత్తగా ఉండవలసిందే, తగ్గలేదు ఇప్పుడు. కాబట్టి మృత్యువు ఎలా వస్తుంది అన్నదానికి కొలబద్ద లేదు. ఏ వయస్సులో వస్తుంది అన్నదానికి కొలబద్ద లేదు. ఈసారి 30 ఏళ్ళ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పోయారు. మంచి మంచి పురోహితులు పోయారు. చాలా మంచి పురోహితులు పోయారు. చాలా దుఃఖం. ఎంతోమంది తెలిసినటువంటి వాళ్ళు ఏమీ చెయ్యలేని స్థితి. అందుకే మృత్యువు ఎలా ఎప్పుడు వస్తుంది? అచ్చమైన మాట ఇక్కడ, మృత్యు జన్మవతాం వీర దేహేన సహజాయతే. మనిషి పుట్టినరోజునే మనిషితో పాటు మృత్యువు కూడా పుడుతుంది. అద్యవా, ఈరోజైనా కావచ్చు, అబ్దశతాంతేవా, లేదా 100 సంవత్సరముల తర్వాత అయినా కావచ్చు. మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః, దేహదారులైనటువంటి వారికి మృత్యువు తప్పదు. జాతస్య మరణం ధ్రువం, ధ్రువం జన్మ మృతస్య చ. కాబట్టి బాల్యమందో మంచి ప్రాయమందో ముదిమియందో ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. ఎప్పుడు పోతుందో తెలియదు. కంస, ఈ దేవకి యొక్క గర్భములో వచ్చేవంటిది మృత్యువు, నీకు మృత్యువు కాదు. అంటే ఇవన్నీ చెప్పితే వినలే, చంపేస్తా అన్నాడు. అప్పుడు ఒక అన్నాడు, ఏషా తవానుజ, నీకు పుత్రిక వంటిదిరా, స్నేహపాత్రురాలురా, ఆడబిడ్డరా. ఆహా, వినలే. సరే, ఒక్క సలహా ఇస్తా, ఒప్పుకుంటావా అన్నాడు. చెప్పండి అన్నాడు. ప్రదాయ మృత్యవే పుత్రాన్ మోచయే కృపణామిమాం సుతామే యది జాయేరన్ మృత్యుర్వో నమ్రియేత చేత్. పుట్టిన వాళ్ళు పుట్టిన వెంట నీకు ఇస్తా, నువ్వు ఏమన్నా చేసుకో, అడగా, కానీ ఈ దేవకిని మాత్రం చంపకు. ఎవరు పుడితే వాళ్ళు నీకు ఇచ్చేస్తా, అదే రోజు ఆ క్షణమే ఇచ్చేస్తా. ఆలోచనలో పడ్డాడు. ఇదేదో బాగుంది అనుకున్నాడు. ఇప్పుడు చంపితే భగినీ హంతకుడనే పేరు వస్తుంది. అయినా నన్ను చంపేది దేవకి కాదు కదా, దేవకి గర్భంలో వాళ్ళు కదా, వాళ్ళను చంపేస్తే పోలేదా? ఇదేదో బాగుంది అనుకోని సరే తీసుకువెళ్ళి చెరసాల్లో పెట్టి తాళం వేసేస్తాడు. చెరసాల్లోనే సంసారం మొదలైంది. సంవత్సరం కాలం అయిపోయింది. మొట్టమొదటి వాడు పుట్టాడు. వాడి పేరు పెట్టారు కీర్తిమంతం ప్రథమజం కంసాయ ఆనక దుందుభిః అర్పయామాస కృచ్ఛ్రేణ సోన్ృతాదతి విహువలః
మొట్టమొదలు పిల్లవాడు పుట్టగానే కీర్తిమంతుడనే పేరు పెట్టి తీసుకొని వెళ్ళి కంసుడికి అప్పచెప్పేస్తాడు. ముద్దుగా ఉన్నాడు పిల్లవాడు, చక్కగా ఉన్నాడు. పిల్లవాడిని చూచి కంసుడు అంటాడు, చాలా బాగున్నాడయ్యా ఈ అబ్బాయి, అయినా మొదటివాడు కదా వీడు, ఈ మొదటివాడితో నాకేం పని లేదు, 8వ వాడు కదా, ఈ మొదటివాడిని నువ్వే తీసుకువెళ్ళు బావా, నాకేం ఒక్కర్లేదు, చంపను పో, నీ సత్యనిష్టకు మెచ్చుకున్నా. పంపిస్తాడు. ఇంతలో ఏతత్ కంసాయ భగవాన్ శశంస అభ్యేత్య నారద. మన దూత ఉండే నారద మహర్షి వచ్చి చెప్పాట కంసుడికి. ఏమయ్యా అంటే, ఇలా చెప్తూ ఉంటే, ఓ పిచ్చివాడా నీకు తెలియదు, నీ లెక్కలు వేరు ఆయన లెక్కలు వేరు అన్నాడు. మీ ఆచారంలో మొదటి నుంచి చివరికి వస్తారు, కృష్ణుడి ఆచారంలో వెనుక నుంచి చివరికి వస్తారు, కాబట్టి నీ లెక్క ఆయన లెక్క కుదరదు, మన లెక్కలు భగవంతుడి లెక్కలు ఒక్కటి కాదు. అందుకే అన్నాడు, ఒకవేళ ఆయన లెక్కలో అటు నుంచి లెక్క పెడితే వీడే 8వ వాడవుతాడు తెలుసా అన్నాడు. అబ్బబ్బబ్బబ్బా అన్నాడు. నిజమే కదనయ్యా, అటు నుంచి లెక్క పెడితే వీడు 8. లెక్క ఎవడిష్టం వాడిది, ఎట్లా పెడితే పెట్టవచ్చు కదా. పండ్లు ఇలా పెట్టేసేసి 1, 2 అన్నప్పుడు ఇది 2 అవుతుంది, ఇటుపక్క నుంచి లెక్క పెడితే ఇది 2 అవుతుంది, ఇటుపక్క నుంచి లెక్క పెడితే ఇది 2 అవుతుంది. ఇష్టం ఉన్నవాడు ఇష్టం ఉన్నట్టు లెక్క పెడతాడు. అందుకే అటుపక్క నుంచి లెక్క పెడితే వీడే కదా 8వ వాడు, ఆలోచించుకో అని వెళ్ళిపోతాడు. నారాయణ నారాయణ. ఆలోచించుకోవడం ఏమన్నది, వెంటనే చెరసాలకు వెళ్తాడు. ఆ దేవకి ఒడిలో పాలు తాగుతున్నటువంటి ఆ కీర్తిమంతుడనేటువంటి మొదటి పిల్లవాడిని తీసుకొని ఆకాశంలో గిరగిర తిప్పి వేసి కొట్టేస్తాడు. పోయింది. మొదటి పిల్లవాడు పోయాడు. 2, 3, 4, 5, 6 అయిపోయింది. 7వ వాడు రాబోతున్నాడు. భగవంతుడు ఎదురు చూస్తున్నాడు. వెంటనే తన యొక్క యోగమాయను పిలిచాడు. గచ్చ దేవి వ్రజం భద్రే గోప గోపిరలంకృతం రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నందగోకులే అన్యాంశ్చకం సవిజ్ఞా వివరేషు వసంతి దేవక్యా జఠరే గర్భం శేషాక్యం ధామ మామకం తత్సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ అతాహమంశభాగేన దేవక్యా పుత్రతాం శుభే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్న్యాం భవిష్యసి అర్చిష్యంతి మనుష్యాస్త్వాం సర్వకామ వరేశ్వరీం దోపోపహార బలిభిః సర్వకామ వరప్రదాం నామధేయాని కుర్వంతి స్థానాని చ నరాభువ దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవేతి చ కుముదా చండికా కృష్ణా మాధవీ కన్యకేతి చ మాయా నారాయణీశాని శారదేత్యంబికేతి చ గచ్చదేవి వ్రజం భద్రే. భగవంతుడు అన్నట్ట, జగత్పూజ్య మాయా లలిత, వెళ్ళమ్మా నీవు వెళ్ళు. దేవకీ గర్భంలో నా అంశతో ఒక భాగం ఉంది. ఆ భాగాన్ని తీసుకొని వెళ్ళి వసుదేవుడి యొక్క ఇతర భార్యలైనటువంటి రోహిణి మొదలైన వాళ్ళు నందగోకులంలో ఉన్నారు. దేవకీ గర్భంలో ఉన్న నా అంశ భాగాన్ని ఆ గర్భంలో ప్రవేశపెట్టు, అప్పుడు నేను వెళ్తా. ఈ పని చేసినటువంటి నిన్ను దేవతలలో లాగా అర్చన చేస్తారమ్మా. దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవేతి చ, చాలా పేర్లు పెట్టారు. జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నవః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అమ్మవారు ఆవిడే కాళి, ఆవిడే దుర్గా, ఆవిడే భద్రకాళి, ఆవిడే విజయ, ఆవిడే వైష్ణవి, ఆవిడే కన్యక, ఆవిడే నారాయణి, ఈశాని, శారద, అంబిక. పేర్లు ఏవైనా రూపమొక్కటే.
ఆవిడే లలితా త్రిపుర సుందరి. అందుకే అమ్మ లేకపోతే, మాయ లేకపోతే కథ లేదు. ఆ తల్లి వెళ్ళిందట. మాయ చేసే పని కాబట్టే ఎవడికి అర్థం కాలే. మాయ చేసింది కాబట్టే ఉన్నట్టుండి రోహిణి గర్భాన్ని ధరిస్తే కూడా ఎవరికి సందేహం రాలే. ఎందుకు? మాయ కాబట్టి. దేవకి గర్భం పోయింది, రోహిణి గర్భం వచ్చింది. ఇప్పుడు లెక్క తప్పాడు ఎవరు? కంసుడు. లెక్క పెడుతున్నాడు. 1 2 3 4 5 6 7 7 ఉన్నట్టా పోయినట్టా? లెక్కలో పెట్టాలా పెట్టకూడదా? కన్ఫ్యూజన్లో పడ్డాడు. పుడితే లెక్కలో వస్తాడు. ఈవిడ గర్భం ధరించింది, గర్భం పోయింది. ఇప్పుడు లెక్క మళ్ళా నారదుడు రాలే. పోనీ నారదుడిని అడుగుదామా అంటే నారదుడు రాలే. లెక్కలు తప్పుతాయి. మన లెక్కలు వేరు, భగవంతుడి లెక్కలు వేరు, మన ఆలోచనలు వేరు, ఆయన విధానం వేరు. ఇక వీడికి సందేహంలో పడ్డాడు కంసుడు. 8వ గర్భం ధరించటానికి సమయం ఆసన్నమైంది. అందుకే ఇక్కడ శుకుడు అంటున్నాడు, తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం శూరసుతేన దేవి దధార సర్వాత్మకమాత్మభూతం కాష్ఠాయథానందకరం మనస్తః సా దేవకీ నివాసభూత నితరాం నరేజే భోజేంద్రగేహే అగ్నిశిఖేవ రుద్ధ సరస్వతీ జ్ఞానఖలే యథాసతి. జగత్తును పరమపావనం చేసేటువంటి అంశను ధరించింది దేవకీదేవి. సర్వ నివాసభూత, సమస్త జగత్తుకు ఆధారభూతుడైన మహాత్ముణ్ణి పొట్టలో పెట్టుకున్నది దేవకి. జ్ఞానవంచకులైన జనుల చేత బంధించబడిన విద్యాదేవిలాగా ఉన్నదట. ముఖములో తేజస్సు. ఇప్పుడు ఎట్లా అంటే తాం వీక్ష కంస, చూడలేకపోతున్నాడు కంసుడు, అంత తేజస్సు. ఆలోచించాడు కంసుడు, ఈవిడ లోపలికి వచ్చాడా భగవంతుడు? చూడలేకపోతున్నా. ఆసీన సంవిశన్ తిష్టన్ భుంజాన పర్యటన్ మహీం చింతయానో ఋషికేశం అపశ్యత్తన్మయం జగత్. తిన్నా, పడుకున్నా, లేచినా, నిద్రపోయినా, మాట్లాడినా, ఏది కలిగినా సర్వం కృష్ణమయం జగత్. కంసుడు కూడా భక్తుడైపోయాడు. తిండి తినట్లే, నిద్ర పోవట్లే, అంతా కృష్ణుడే. బ్రహ్మాది దేవతలు పరమానంద భరితులయ్యారు. మధురా పట్టణానికి చెరసాల మీదిగా వచ్చి బ్రహ్మాది దేవతలు కీర్తిస్తున్నారు. ఏమని? సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం ఋత సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. బిభర్షి రూపాన్యవబోధ ఆత్మ క్షేమాయ లోకస్య చరాచరస్య సత్వోపపన్నాని సుఖావహాని సతామ భద్రాని ముహుఃఖలానాం. దేవా సత్యవ్రతం, సత్య సంకల్పుడు భగవంతుడు. సంకల్పించిన దానిని కాపాడేవాడు. సత్యమే భగవంతుణ్ణి పొందటానికి ఉపాయము.
3 కాలాల యందు ఉంటాడు కాబట్టే త్రిసత్యుడు. పంచభూతాల ఉత్పత్తికి కారణభూతుడు కాబట్టి పంచభూతముల యందు అంతర్యామి రూపంతో ఉంటాడు కాబట్టి సత్యస్య సత్యం ఋత సత్యనేత్రం. ప్రళయకాలంలో ఒక్కడివే మిగిలి ఉంటావు కాబట్టి సత్యవాక్కువు నువ్వే, సమదర్శనము నువ్వే, ఆ రెండింటిని ప్రవర్తించే ప్రవర్తకుడువు నువ్వే. కాబట్టి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యస్వరూప జ్ఞానస్వరూప భగవంతుడి యొక్క దర్శనం చేస్తున్నారు బ్రహ్మాది దేవతలు. ఇక ఈవిడంటుందట, ఎవరు? దేవకి కూడా, పుట్టుకలేని నీకబవ పుట్టుట క్రీడయకాక, పుట్టుటే ఎట్టనుచున్ భవాది దశలెల్లన్, జీవుల యందు అవిద్యత చుట్టుచునుండుగాని నిను చుట్టినదింపలె పొంత నుండియుం చుట్టగలేమి, తత్క్రియల చొక్కని యొక్కటి వౌదు ఈశ్వర. పుట్టుక లేనివాడు పుట్టబోతున్నాడు, రూపము లేనివాడు రూపము ధరించబోతున్నాడు, పేరు లేనివాడు పేరు పెట్టుకోబోతున్నాడు, నిర్గుణుడు సగుణుడు అవ్వబోతున్నాడు, నిరాకారుడు సాకారుడు కాబోతూ ఉన్నాడు. దేవా, పూర్వము నీవు మత్స్యము, అశ్వము, కూర్మము, నృసింహ, వరాహ, హంస, క్షత్రియ, విప్ర ఇన్ని అవతారాలు స్వీకరించి కాపాడావు. ఇప్పుడు పూర్ణావతారంగా వస్తున్నావా అని దేవతలు ఎదురు చూస్తూ దండాలు పెట్టారు. 10 నెలలు అయిపోయింది. 11వ నెల. అథ సర్వగుణోపేతః కాలః పరమశోభనః యర్హేవాజన జన్మార్క్షం శాంతర్క్షగ్రహతారకం దిశః ప్రసేదుర్గగనం నిర్మలోడు గణోదయం మహీమంగళభూయిష్టపురగ్రామవ్రజాకర నద్యః ప్రసన్నసలిలాః హ్రదాజలరుహశ్రియః ద్విజాలికులసన్నాదస్తబకా వనరాజయః వవౌ వాయుః సుఖస్పర్శః పుణ్యగంధవః శుచిః అగ్నయశ్చ ద్విజాదీనాం శాంతాస్తత్ర సమింధత మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనామసురద్రుహామో జాయమానే అజనే తస్మిన్ నేదుః దుందుభయః సమం. అథ సర్వగుణోపేతః కాలః. రానే వచ్చింది అద్భుతమైనటువంటి కాలము. సర్వగుణ సంపన్నమైంది, అతీవ రమణీయంగా మారిపోయింది కాలము. అశ్విన్యాది నక్షత్రాలు, రవి మొదలైన గ్రహాలు, రోహిణీ నక్షత్రము సమాగతం కాగా, దిక్కులన్నీ అద్భుతంగా ప్రసన్నము కాగా, ఆకాశమండలమంతా నక్షత్రముల చేత అలంకృతం కాగా, భూమండలంలో ఉన్నటువంటి నగర గ్రామ గోష్టము మొదలైనటువంటివన్నీ మంగళమయములు కాగా, నదులన్నీ అద్భుతమైన ప్రవాహములతో ప్రవహిస్తూ ఉండగా, భూలోకంలో ఉన్నటువంటి గోవులన్నీ గోపాలుడి రాక కోసము తోకలెత్తి ఆ స్వామికి స్వాగతాదులు చెబుతూ ఉంటే, కోకిలలన్నీ కూడా కూస్తూ ఉంటే, మా గోపాలకుడు రాబోతున్నాడనేటువంటి ఆనందంలో దూడలన్నీ తోకలు పైకెత్తి నాట్యం ఆడుతూ ఉంటే, అద్భుతమైనటువంటి నెమళ్ళన్నీ తమ పింఛములన్నీ విప్పి సువర్ణ శోభితమైనటువంటి ప్రకృతి రమణీయమంగా కాగా, అర్ధరాత్రి సమయమున చంద్రోదయం అయినట్టుగా భూలోకమంతా నవనవోన్మేషణ కాంతి పుంజమంతా అలంకృతం కాగా, ఆ రోజు అద్భుతమైనటువంటి రోజు శ్రావణ మాసము, కృష్ణపక్షము, అష్టమి తిథి, బుధవారము, రోహిణీ నక్షత్రము, కృష్ణపక్షమునందు దేవ గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది మాననీయ మహత్తర మహర్షులంతా అద్భుతమైన స్తోత్ర పారాయణాదులు చేస్తూ
పూర్ణ స్వరూపుడైనటువంటి భగవానుడి యొక్క దేదీప్యమానమైన ఆ స్వరూపమును నేత్రముల యందు వీక్షిస్తూ స్వామి రాక కోసము ఎదురు చూస్తూ ఉంటే ఆదిత్యాది నవగ్రహములన్నీ తమ తమ స్థానముల యందు ఉచ్ఛలో ఉండగా సకలమైనటువంటి దిక్పాలకులంతా జాగ్రత్త పడగా భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక మొదలైనటువంటి లోకములన్నీ ప్రకాశవంతమైనటువంటి కాంతితో ప్రకాశించగా జగత్తుకు మోహనం కలిగించేటువంటి జగన్మోహనాకారుడైనటువంటి పుండరీకాక్షుడు నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద స్వరూప స్వభావ దివ్య మాధుర్య లావణ్య వేష ధారణతోని ఈ జగత్తును మోహపరిచేటువంటి స్వరూపంతో శ్యామస్వరూపుడై నిండు చంద్రుడిలాగా శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి నాడు అర్ధరాత్రి సమయమున బుధవారము రోజున రోహిణీ నక్షత్రం ప్రభవించేటువంటి సమయమున దేవమాత అయినటువంటి ఆ అదితి ఏ విధంగానైతే వామనుణ్ణి కన్నదో అదే విధముగా కౌసల్య రామభద్రుణ్ణి కన్న విధంగా ఆ జనని అయినటువంటి దేవకీదేవి యొక్క గర్భమునందు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది పురుషులంతా స్తోత్ర పారాయణాదులు చేస్తూ ఉండగా సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహర్షులంతా పరమాత్మను అద్భుతమైనటువంటి వేద మంత్రములతో ఆవాహనాది భక్తి స్తోత్ర పారాయణాదులతో కీర్తిస్తూ ఉండగా జగత్తుకు కర్త జగత్తుకు భర్త జగత్తుకు హర్త అయినటువంటి జగన్మోహనుడైనటువంటి ఆనందనందనుడైనటువంటి నందనందనుడైనటువంటి గోలోక ప్రకాశకుడైనటువంటి భూలోకాన్ని ప్రకాశింపజేసేటువంటి పూర్ణ చంద్రుడిలాగా ఆ నవనీత కోమల శ్యామల సుందర సురుచిర వదనారవింద సౌందర్య స్వరూప దివ్య దేదీప్య లావణ్య సుందర సురుచిర ఆనంద మందిర స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ చంద్రుడు దేవకి గర్భము నుండి సునాయాసంగా తల్లికి వేదన కలిగించకుండగా శ్రీకృష్ణ చంద్రుడు బయటకు రాగానే దేవతలంతా నాట్యాదులు చేస్తూ భూలోకమంతా పండుగ చేస్తూ అద్భుతమైనటువంటి గోవులన్నీ బ్రహ్మాండమైన క్షీరధారలు కురిపిస్తూ ఉండగా ఇందీవరదల శ్యామో ఇందిరానంద కందలం వందారు జనమందారం వందేహం యదునందనో నిశీతే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ఆవినాశీది యథా ప్రాచ్యాం దిశీందురివ పుష్కలః జగుః కిన్నర గంధర్వాస్తుష్టువుః సిద్ధచారణాః విద్యాధర్యశ్చ ననృతుః అప్సరోభిః సమం ముదా. దేవతలు మునులు హర్షముతో పుష్పవృష్టిని కురిపించినటువంటి రోజున దేవతారూపిణి అయినటువంటి సచ్చిదానంద రూపిణి అయిన దేవకి గర్భమునందు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ చంద్రుడు అవతరించినాడు. బోలో శ్రీకృష్ణ భగవానికి. స్వామి అవతరించిన రోజే భూలోకానికి పుట్టిన రోజు, సత్పురుషులంతా ఆనందించిన రోజు, మహర్షుల యొక్క తపస్సు పండిన రోజు, ధర్మానికి ప్రతిష్టాపన జరిగిన రోజు ఆ రోజు. ఎందుకు? యతో ధర్మ తత కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ జయం ఉంటుంది. అందుకే కృష్ణుడు వచ్చాడు అంటే జయం కలిగినట్టు, కృష్ణుడు వచ్చాడు అంటే ధర్మస్థాపన జరిగినట్టు, కృష్ణ పేరును తలుచుకున్నామంటే జగత్తు పావనమైనట్టు. జగన్మోహనాకారుడు జగన్మంగళ దివ్య విగ్రహంతో తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం కలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం మహార్హ వైడూర్య కిరీట కుండలత్విష పరిష్వ్యక్త సహస్రకుంతలం ఉద్ధామ కాంచంగద కంకణాదిభిః విరోచమానం వసుదేవ
ఐక్ష్యత పద్మముల వంటి లోచనములతో చతుర్భుజుడై శంఖ చక్ర గదాద్యాయుధములను ధరించి శ్రీవత్స చిన్నితమైన వక్షస్థలముతో కౌస్తుభముచే విరాజిల్లే కంఠముతో పచ్చనైన పీతాంబరములను ధరించి నీల పయోదరంలాగా సౌందర్యము కలిగి మహా అమూల్యములైన వైఢూర్యమునులచే శోభిల్లే కుండల కిరీటముల యొక్క కాంతుల చేత ప్రకాశించే ముంగురులచే కలిగినటువంటి దీప్తిమంతమైనటువంటి కేయూర బాహువుల చేత అలంకారముల చేత శోభిల్లేటువంటి శంఖ చక్ర గద పద్మ వనమాల విరాజితుడైన చతుర్భుజముల రూపంలో ఉన్న నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ పరంధాముడి యొక్క విశ్వరూపాన్ని చూచి వసుదేవుడు 2 చేతులు జోడించి దండం పెట్టాట. అందుకే అద్భుతం అన్నాడు. అద్భుతం అన్న మాట 2 అవతారాల్లో వచ్చిందండి. ఎక్కడ తెలుసా? ఒకటి నిన్న నరసింహావతారంలో కూడా వ్యాసుల వారు సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్. అక్కడ అద్భుత రూపముద్వహన్ అని నిన్న చెప్పాడా? ఈరోజు కూడా తమద్భుతం బాలకమంబుజేక్షణం, ఇక్కడ కూడా అద్భుతము అన్నాడు. 2 అవతారాలు అద్భుతం. నరసింహావతారమైన అద్భుతమే, కృష్ణావతారమైన అద్భుతమే. 10,000 గోవులను దానం చేస్తాడు. 10,000 గోవులు దానం చేశాడు. ఎవరు? వసుదేవుడు. శిరసాల్లో ఉన్నవాడు ఎలా దానం చేస్తాడని డౌట్ పడకండి. సంకల్పదానం ఎప్పుడైనా చేయొచ్చు, కూర్చున్న చోట. అలా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనిషికో గోవుని ఇస్తున్నట్టు దానం చేయరా? ఇప్పుడు మాటే కదా. హరిదశ గోత్రోద్భవాయ సంతోష్ కుమార శాస్త్రినే శర్మనే బ్రాహ్మణాయ తుభ్యమహం గోదానం తుభ్యమహం సంప్రదదే నమమ అంటే అయిపోయి. మాటే కదా. గోవునిచ్చామా, చూసామా? లేదు లేదు, అబద్ధం. అలా చెయ్యకూడదు. దానం ఇస్తా అని మనస్సులో అనుకుంటే పరిస్థితులు చక్కబడ్డ తరువాత ఇవ్వచ్చు. ఇప్పుడు గుడికి వెళ్ళాం, దక్షిణ వేద్దామంటే చేతిలో లేదు, అప్పుడు మనస్సుతో ఇచ్చి మళ్ళా తర్వాత ఉన్నప్పుడు వెయ్యాలి. స విస్మయోత్ఫుల్ల విలోచన హరిం సుతం విలోక్య ఆనక దుందుబిస్తదా కృష్ణావతారోత్సవ సంభ్రమో స్పృశన్ ముదా ద్విజేభ్య అయుతమాప్లుత గవామ. కృష్ణావతారాన్ని అనుష్ఠించటంలో ఆనందం కలిగినటువంటి ఆ వసుదేవుడు 10,000 గోవులను దానం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? చెరసాల నుంచి విముక్తుడు కాగానే మొదటి రోజే చేసేస్తాడు. కాబట్టి గోదానం చేశాడు. కృష్ణుడు చెప్పవలసిన మాటలు చెప్తాడు, తీసుకువెళ్ళమంటాడు. యమునా నది విభజించబడుతుంది, తీసుకొని వెళ్తారు. అక్కడ యశోదమ్మ దగ్గర అప్పచెప్తారు. అక్కడి నుంచి యోగమాయను తీసుకొని వస్తారు. ఆ తర్వాత జరిగిన కథ ఏమిటో రేపు ఉదయం మనం చెప్పుకుందాము. ఇప్పుడు పుట్టినటువంటి స్వామివారికి జన్మోత్సవాన్ని చేసి చక్కగా పూజ చేసి స్వామివారికి మంగళహారతులు నీరాజనాదులు ఇచ్చి ఆ స్వామిని కీర్తించి ఈరోజు రాత్రికి చక్కగా ఆయనను నిద్రపుచ్చి రేపటి నుంచి ఆయన లీలా వైభవాన్ని మనం శ్రవణము చేద్దాము. బోలో శ్రీకృష్ణ భగవానికి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాజ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతో. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబర దిగంబర అవధూత దత్త దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీకృష్ణ రూప దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త, ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సదుభావన అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. చెప్పండి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, దేహి మే కృపయా శంభో త్వయి భక్త్యో అచంచలా. నమః పార్వతీపతయే. ఏడుకొండలవాడ వెంకట్రమణ, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. ఈరోజు జన్మోత్సవం, రేపు శ్రీకృష్ణ లీలలు. రేపు సాయంత్రం అందరికీ కూడా చక్కగా గోదాన అవకాశం మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఎవరైనా సరే మా స్వధర్మ సేవా ఫౌండేషన్ తరపున నిర్వహించేటువంటి గోక్షేత్రానికి రేపు మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి గోక్షేత్రమునకు మాత్రమే వాడటం జరుగుతుంది. కాబట్టి కృష్ణావతారం తెల్లవారి ప్రతి ఒక్కరికి కూడా గోదానం చేసే, అంటే గోదానం కాదు, గోగ్రాసానికి మాత్రమే. కాబట్టి రేపు సాయంత్రం ఎవరైనా సరే మీరు సమర్పించేటువంటి, అది ఏ రూపాయి కానీ 10 రూపాయలు కానీ 10,000 కానీ ఏదైనా రూపాయి కానీ అది గోవులకు మాత్రమే వినియోగించబడుతుంది. కాబట్టి రేపు సాయంత్రం మీ అందరికీ ఆ అవకాశాన్ని ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని గోరక్షణలో మీరంతా కూడా భాగస్వాములు కావాలని కోరుతూ, అది రేపు సాయంత్రం మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకోండి.
శ్రీకృష్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. జాగ్రత్త అమ్మా. ఏదైనా పట్టుకోవచ్చు పట్టుకోండి. అక్కడ ఓం సంభ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రశ్రయాముఖేదయామాసకం నృజామసే మానోయిగుం సేజ్యాతవేదో కామశ్వం పురుషం జగదో అభిభ్రదగ్న ఆగహే శ్రియామా పరిపాదయా. చదవండి మంగళారతి. నల్లని అల్లరి గోకుల కృష్ణ గజ్జెలు గల్లు నమ్రోయగలార ఆరతి గజనరా హారతి చేకొన్నరా. కంసుని చెరలో పుట్టావే, ఆ గోపికలొడిలో పెరిగావే. కంసుని చెరలో పుట్టావే, ఆ గోపికలొడిలో పెరిగావే. నందనందన నందనందన వందనమిదిగో పందెము చేయక పరుగున్నరారా, పందెము చేయక పరుగున్నరారా. నల్లని అల్లరి గోకుల కృష్ణ గజ్జెల్లు గల్లున్న చేరగరారా. హారతి చేకొన్నరా మంగళ హారతి చేకొన్నరా. కృష్ణయ్య హారతి చేకొన్నరా మంగళ హారతి కొన్నరా. ఉన్నావని నే విన్నాను, నీ ఉన్నత చరితం పాడేను గోవిందా. ఉన్నావని నే విన్నాను, నీ ఉన్నత చరితం పాడేను. పన్నగసేనా పన్నగసేనా పంకజనైన పందెము చేయక పరుగున్నరారా, పందెము చేయక పరుగున్నరారా. నల్లని అల్లరి గోకుల కృష్ణ గజ్జెల్లు గల్లున్న చేరగరారా. హారతి చేకొన్నరా మంగళ హారతి చేకొన్నరా. కృష్ణయ్య హారతి చేకొన్నరా మంగళ హారతి చేకొన్నరా. ఎందరో దీనులగా చావే, మరి మందుడవని నన్ను మరిచావే గోవిందా. ఎందరో దీనులగా చావే, మరి మందుడవని నన్ను మరిచావే. పన్నగసేనా పన్నగసేనా పంకజనైన పందెము చేయక పరుగున్నరారా, పందెము చేయక పరుగున్నరారా. నల్లని అల్లరి గోకుల కృష్ణ గజ్జెల్లు గల్లున్న చేరగరారా. హారతి చేకొన్నరా మంగళ హారతి చేకొన్నరా. వాసిగా గుంజే పడిగేలో నీ దాసుల నేలగా నిలిచావు. దాసుల దాసుడు దాసుల దాసుడు కృష్ణదాసుని ధన్యుణ్ణి చెయ్యగ దర్శనమేవ
ధన్యుణ్ణి చేయగ దర్శనమియవ నల్లని అల్లరి గోకుల కృష్ణ గజ్జెలు గళ్ళున్న చేరగరార హారతి చెకొన్నరా మంగళ హారతి చెకొన్నరా కృష్ణయ్య హారతి చెకొన్నరా మంగళ హారతి చెకొన్నరా. చిత్తజాని మంగళం నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం బంగారు బొమ్మ వంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం పీతాంబరము మొలగట్టుకొని ఎంగలించే హరిని శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం వింత నీలముల వంటి వెలదిని నీ పాదముల చెంతబుట్టించిన నీకు శ్రీమంగళం కాంతుల కౌస్తుభమణి కట్టు భక్తులకెల్లను చింతామణివైన నీకు శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం హరిదీపచ్చల వంటి అంగన శిరసు మీద సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపలతోటి సిరివరా నీకు నీదే శ్రీమంగళం జగురుడా నీకు శ్రీమంగళం నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం శ్రీమంగళం శ్రీమంగళం. దేవకీ వసుదేవుని తనయా గోపికా జన గోకుల కనయా దేవ మానవ దీపిత రూప జయము మంగళ హారతిదే శుభము మంగళ హారతిదే రార కృష్ణ రాధారమణ హారతి దిగో సాగర కరుణ దేవ మానవ పూజిత చరణ జయము మంగళ హారతిదే శుభము మంగళ హారతిదే దేవకి వసుదేవుని తనయా గోపికా జన గోకుల కనయా దేవ మానవ దీపిత రూప జయము మంగళ హారతిదే శుభము మంగళ హారతిదే జయమిదిగో గోపాల సంచయమిహతే ఎదుబాల పుణ్యభూమి బృందావనము ధన్యమైనది గోపీజనము రాసలీలా రవళి గణము చేసి చూపిన భూమిదే చేసి చూపిన భూమిదే జయము మంగళ హారతిదే శుభము మంగళ హారతిదే మధురమురా నీ నామం జనపదములకే వరదారం హే హరి పీతాంబరధారి గోకుల హే కృష్ణ మురారి శ్రీహరి పీతాంబరధారి గోకుల హే కృష్ణ మురారి జయము మంగళ హారతిదే శుభము మంగళ హారతిదే శ్రీహరిని శ్రీ
పుష్పసౌరభ పులకిత దేహం నీలమేఘశ్యాముని రూపం గళములో మణిముక్తాహారం శిరముపై శిఖిపించమిదే శిరముపై శిఖిపించమిదే జయము మంగళహారతిదే శుభము మంగళహారతిదే మధుర సుధా రసపానం సంపదలకిదే నిధిధామం కరములోనొక కాంచన మురళి మధురమైనది మోహన రవళి మౌనులకు ఓంకారమిదే మౌనులకు ఓంకారమిదే జనపదంబుల శ్రావణ జాల బహు వినోదము పావన లీల కలసి మెలసి భామల తోడా సలుపు నాటకశాల ఇదే జయము మంగళ హారతిదే శుభము మంగళ హారతిదే మౌనులకే మోహనము సురకామినికే జీవనము భక్తితో నిన్ను కవిమూర్తులు నిన్నే ముక్తిదాయక రుక్మిణి రమణ జయము మంగళ హారతిదే శుభము మంగళ హారతిదే దేవకి వసుదేవుని తనయా గోపికా జన గోకుల కనయ జయము మంగళ హారతిదే శుభము మంగళ హారతిదే ब्रह्मण उपहरति एकदैवमानादिस्तेजो ददाति श्री गोपालकृष्णदेवताभ्यो नमः देवकी वसुदेवसहित बालकृष्णदेवताभ्यो नमः आनन्दकर्पूरनीराजन दीपं दर्शयामि समर्पयामि नीराजनेन आचमनीयं दद्यातु